నమస్తే. నమస్తే సార్. నా పేరు లీలాకృష్ణ, దుర్గా టీవీ మహాచానల్ నుంచి వచ్చారు. ఓకే, అయితే మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీ ఇంట్రడక్షన్ తెలియని చెప్పండి. Okay. So my name is G.V. Ramana Reddy. I have 18 years experience. Okay. BTech completed and MTech completed. I also pursuing PhD. ఓకే, So నేను ఒక 4 years నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది చేశాను సార్. సో నాకు తగ్గ ఏదో ఒక అవేర్నెస్ సంబంధించి కానీ కౌన్సిలింగ్ సంబంధించి కానీ లేదా స్టూడెంట్ యొక్క స్కిల్స్ సంబంధించి దాన్ని అప్లోడ్ చేస్తాం కదా సార్. ఓకే సార్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ బీటెక్ గానీ డిగ్రీ గానీ ఎంటెక్ గానీ చదివి కూడా వాళ్ళు సరైన ఉద్యోగాన్ని చేయలేకపోవడం ఒకటి, అదే విధంగా ఒకవేళ జాబ్ లో జాయిన్ రిజైన్ చేసి బయటికి రావడం జరుగుతుంది. ఆటలు ఏంటంటారు సార్? ఏ స్టూడెంట్ అయినా సార్ మన సబ్జెక్ట్ సబ్జెక్ట్ క్వాలిఫికేషన్స్ ఎనీ బడి ఎనీ స్టూడెంట్ టాప్ ర్యాంక్ అతను కూడా సార్ ఒక్కోసారి జాబ్ ఉంటుంది. ఓకే, ప్రెజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్, బాడీ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్, స్కిల్స్ ఇస్ నథింగ్ బట్ ఇంగ్లీష్ వొకాబులరీ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో ఎప్పుడైతే ఆ స్టూడెంట్ ప్యాషన్ గా ఉంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉంది సార్, మీ కంపెనీలో ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలంటే మీకు నచ్చినట్టు అతను ఉండాలి. సో అలాంటివన్నీ కూడా స్టూడెంట్ స్కిల్స్ లాంటి మోటివేషన్ సంబంధించి లేదా వొకాబులరీ అవన్నీ ఎప్పుడైతే స్టూడెంట్ లో ఉంటాయో సార్ అప్పుడు అతను ఎలిజిబుల్ అవుతారని నా ఒపీనియన్. ఓకే, అట్లయితే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎలా ఉందంటే డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. అంటే బీకామ్ కావచ్చు, బిఎస్సి కావచ్చు, అదేవిధంగా ఎంటెక్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, పీజీ కావచ్చు, ఇలా స్టడీస్ చేసి కూడా వాళ్ళు నిరుద్యోగులుగానే నిలిచిపోతున్నారు. అలా రీజన్స్ అనేవి మీరు చెప్పినట్టు బాడీ లాంగ్వేజెస్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, వీటి వల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి మీ ట్రైనింగ్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా, దాంట్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తారా? అవును సార్, చేస్తాం. ఎటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు? జనరల్ గా చాలా మంది స్టూడెంట్స్ కి జాబ్స్ అనేది ఎలా అప్లై చేయాలో తెలియదు. ఓకే, ఇన్ కేస్ జాబ్స్ అప్లై చేసినా ఏ కాన్సెప్ట్ చదవాలో తెలియదు. ఓకే, సో అలాంటి మేము అవేర్నెస్ సంబంధించి సో ప్లేస్మెంట్ ఎలా ఉంది, నోటిఫికేషన్స్ ఎలా పడుతుంది, ఓకే, దానికి మనం ఎలా అప్లై చేయాలి, స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ రిమైండర్ చేస్తా ఉంటాం సార్ మా ఛానల్. ఓకే సార్. ఇప్పుడు ఎంసెట్ మన రీసెంట్ కూడా మీ యూట్యూబ్ ఛానల్ నేను చూసాను. ఎంసెట్ గురించి కానీ అదే విధంగా ఐసెట్ ఇలాంటి నోటిఫికేషన్స్ పడితే మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు. పిల్లలకు ఆ నోటిఫికేషన్స్ అనేవి ఓకే ఏ విధంగా యూజ్ అవుతాయి, అంటే ఒక నోటిఫికేషన్ పడదనుకోండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే కాన్సెప్ట్ అనేది మీరు మీ వీడియోలో చెప్తారా? అంటే సార్ ఇప్పుడు ఒకప్పుడు అన్ని ఆఫ్లైన్ అంటే అందరికి ఈజీగా ఉంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవ్రీ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్లైన్ పెడుతున్నారు. సో ఆన్లైన్ లో పెడుతున్నారు కాబట్టి నేను ప్రతి దాంట్లో కూడా చిన్న వీడియోలు చెప్పిన లాస్ట్ లో నేను వెబ్సైట్ చెప్తాను సార్. ఆ వెబ్సైట్ లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అన్ని. అలా ఈజీగా స్టూడెంట్ ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయినా లేకపోతే వెబ్సైట్ కావచ్చు, ఐసెట్ వాట్ ఎవర్, సో దానిలో ఈజీగా చూసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 4 years అవుతుంది సార్. ఇప్పటికి ఒక 355 వీడియోస్ నాకు తెలిసిన నాలెడ్జ్ తో అప్లోడ్ చేస్తాను సార్. ఇప్పుడు పిల్లలు బాగా ఎదగాలి అంటే స్టడీ పూర్వకంగా మీరు చెప్పినట్టు ఈ స్కిల్స్ నేర్చుకోవాలంటారు. ఒక స్కిల్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పగలుగుతారా? స్కిల్స్ అంటే సార్ ఒక స్టూడెంట్ అనేవాడు ఆల్వేస్ లెర్నింగ్ ప్రాసెస్ టిల్ డెత్. ఒక స్కిల్ అనేది ఒక స్టూడెంట్ కి ఒక రోజులో రాదు, 1 month లో రాదు. ఆల్వేస్ లెర్నింగ్ ప్రాసెస్ సార్. అది మోటివేషన్ కావచ్చు, బాడీ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు సార్, మీ టీవీ ఛానల్ అధిపతిగా నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే మీ ఛానల్ లో పెడితే ఎంతో మంది చూస్తారు కాబట్టి నేను బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పాను, వొకాబులరీ గురించి చెప్పాను, ప్రెజెంటేషన్ గురించి చెప్పాను. అలాగే డిసిప్లిన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఎనీ స్టూడెంట్. అట్లాగే మన యొక్క డ్రెస్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ స్టూడెంట్ మనకి కావచ్చు, స్టూడెంట్ కి కావచ్చు. ఒక ఇంటర్వ్యూకి మనం వెళ్ళామంటే ఆ స్టూడెంట్ జాబ్ రావాలంటే ఇవన్నీ చూస్తారు. బాడీ లాంగ్వేజ్, డ్రెస్ మెయింటెనెన్స్ కావచ్చు, అలాగే మన ఫేస్ నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ టెక్నిక్స్ సార్. మీకు చాలా మంది తెలియదు. ఆల్ స్టూడెంట్స్ ఎలా పడితే రఫ్ అండ్ టఫ్ ఉంటారు. స్టూడెంట్ పరిస్థితి ఎలా ఉందంటే జాయిన్ అవ్వడం, లేకపోతే కొన్నాళ్ళకి రిజైన్ చేసుకోవడం అలా చేస్తూ ఉన్నారు. అలా రీజన్ ఏంటంటే నాకు అక్కడ సరైన ఏమంటదంటే అవగాహన జాబ్ లో ఉంది చేద్దాం అనే కాన్సెప్ట్ అనేది వాళ్ళు లేకపోవడం రీజన్. అంటే అక్కడ నాకు కంపెనీ బాగలేదు, మేనేజ్మెంట్ సపోర్టింగ్ లేదు అని చెప్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల వాళ్ళు రిజైన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అలా రీజన్స్ ఇవంటారు అట్లయితే.
సో అంటే ఎందుకంటే సార్ అలా అనేది వాళ్ళు ఫస్ట్ మనకి ఇష్టం ఉంటారు. ఓకే. ఏ జాబ్ వచ్చినా కానీ తను ఇష్టపడి చేస్తే ఇదేంటంటే ఈజీ చేయొచ్చు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే లావిష్ గా ఆలోచిస్తా ఉంటారు. Yes. నేను ఇలా హై ఫై ఉండాలి, మన ఇంట్లో ఒకలాగా ఉంటాము, హైదరాబాద్ ఆఫీస్ లో ఒకలా ఉంటుంది, అదే బెంగళూరు పోతే ఒకలా, హైదరాబాద్ లో ఉండి బెంగళూరు ఉండదు చేస్తాను. అడ్జస్ట్మెంట్ సార్, అడ్జస్ట్మెంట్ ఏ స్టూడెంట్ అయినా ఏ జాబ్ వచ్చినా ఈజీగా చేయగలరు. దట్ ఈస్ మై ఒపీనియన్స్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మన రమణారెడ్డి సార్ చెప్పేది ఆ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే ముందు ఎదగాలి అంటే సరైన స్కిల్స్ నేర్చుకోవాలి. సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది సబ్జెక్ట్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ సార్ చెప్పినట్టు నేర్చుకున్నట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎదుగుదలలో మొదటి స్థానంలో ఉంటారని కూడా మన రమణారెడ్డి సార్ చెప్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వీక్ సార్ గురించి ఇంకొక సబ్జెక్ట్స్ అనేవి పూర్తిగా నేర్చుకుందాం. థ్యాంక్ యూ.